హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. మొత్తానికైతే వైజాగ్లో ఉండే రిషికొండ ప్యాలెస్ని ఒక మిస్టర్ ప్యాలెస్గా చేసాయి పోయిన గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ. దాని మీద రకరకాల ఊహాగానాలు, రకరకాల ప్రచారాలు వస్తున్నాయి. ఆ ప్రచారాలు ఏంటని తెలుసుకునే ముందర నేను వ్యూవర్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన కంటెంట్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మ్యాటర్లోకి వెళ్తే, ఇప్పుడు రిషికొండని అసలు ప్రతి ఒళ్ళు ఒక రాజకీయంలాగా వాడుకుంటున్నారేమో అనిపిస్తుందండి నాకు. ఫస్ట్ ఇప్పుడు ఈ రిషికొండ అనే వ్యవహారం గబ్బులేసింది ఈ పార్టీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చినానికినే. సరే, నేను వాళ్ళు దాన్ని గబ్బులేపారని నేను అనట్లా, వ్యవహారం గబ్బులేసింది. ఎప్పటి నుంచి వాళ్ళు మొత్తం ఒక 500 కోట్ల దాకా పోయిన గవర్నమెంట్ జగన్ వాళ్ళ ఒక ప్యాలెస్ కట్టుకోవడానికి వాడాడని, కమోడ్లకి లెట్రిన్లకు ఒక 30 లక్షలు 50 లక్షలు తగలేసాడని, ఏమి కట్టర్లకు తగలేసాడని, ఇంటీరియర్కి తగలేసాడని, ఇంకా మొత్తం అన్ని రోడ్లకి అయితేనేమి, ఇంటీరియర్కి అయితేనేమి, సంబంధించిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సిస్టమ్స్కి అయితేనేమి, ఈ కన్స్ట్రక్షన్కి అయితేనేమి, పర్మిషన్స్కి అయితేనేమి, రకరకాల అన్నీ కలిపి ఒక 680 కోట్లు అయినాయని టీడీపీ వాళ్ళు చెప్తారు. ఈరోజు జగన్ ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఏమన్నాడు, లేదు 240 కోట్లే అయినాయి, మేము అసలు అయినా కానీ అది మంచి టూరిజం లాగా కట్టాము, ఇళ్ళకే వాడుకోవటం తెలియట్లేదు అన్నట్లుగా మాట్లాడాడు. సార్, మీరు టూరిజం లాగా కడితే అప్పుడు ఎందుకు చెప్పలేదు సార్ మాకు ఈ మాట? నేనైతే ఎక్కడ వినలేదు మీరు దీన్ని ఇట్లా భవనాన్ని కట్టి టూరిజంకి అంకితం చేస్తారని. ఎంతసేపటికి మేము దీపావళికి మా కాపురం పెడతాం, దసరాకి కాపురం పెడతాం, సంక్రాంతికి కాపురం పెడతాం, ఉగాదికి కాపురం పెడతామని చెప్పి మీ కాపురం పెట్టుకోవడానికి ఆ కొంపను కట్టినట్టున్నారు, కానీ టూరిజంకి ఇస్తామని మీరు అప్పుడు ఎందుకు చెప్పలేదు సార్? ఇప్పుడు వచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అదే అప్పుడే చెప్తే ఒక క్లారిటీ ఉండేది కదా. సరే, 240 కోట్లే ఖర్చు అయింది అన్నట్లు మాట్లాడుతున్నారు కదా. ఎస్, మీరే గవర్నమెంట్లో ఉన్నారు కదా, మీకు తెలియకుండా ఉండవు కదా, ఎస్టిమేషన్స్, కొటేషన్స్ అన్నీ ఉంటాయి కదా. పేపర్ రిలీజ్ చేయండి, మంచిగా వైట్ పేపర్ రిలీజ్ చేయండి, దాన్ని ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి, జనాలకి ఒక జవాబుదారీతనంగా ఉండండి, మేము నమ్ముతాం. లేకపోతే మేము అంతేగాని మీ నోటికి వచ్చినట్టు ఒక అంకె చెప్తే మేము ఎట్లా నమ్ముతాం సార్? అట్లే కాకుండా మీరు కూడా సార్, చంద్రబాబు సీఎం గారు మీ నోటికి వచ్చినట్టు 400 కోట్లు అంటారు, మొత్తం 680 కోట్లు అంటారు, 500 కోట్లు అంటారు, ఇట్లా అంకెలు చెప్పడం కదా సార్. నేను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. నా వీడియోలో ఏమని చెప్పాను, మీరు అప్పుల వీడియోలో మీరు ఎంత అప్పయింది ఎంత అప్పయిందని అంటాం కాదు, పేపర్ రిలీజ్ చేయండి అన్నారు. మీరు అసెంబ్లీలో రిలీజ్ చేశారు. వీళ్ళు అసెంబ్లీకి ఎట్లా బోరు కాబట్టి దాని గురించి అసెంబ్లీలో మాట్లాడకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన రికార్డెడ్ ప్రెస్ మీట్లలో మాట్లాడారు. అది తర్వాత సంగతి. సరే, జగన్ గారు, నేను ఇక్కడ మీకు చెప్తుంది కూడా అదే. వాళ్ళు అసెంబ్లీలో 500 కోట్లు చిల్లరని మిమ్మల్ని హేళన చేశారు దాని గురించి. అప్పుడు మీరు ఆడబడి నిద్రపోయినారు సార్. అదే ఇప్పుడు వచ్చి దీని గురించి మాట్లాడకపోతే అసెంబ్లీ పోయి అప్పుడు మాట్లాడే ఇంపాక్ట్ ఎక్కువ ఉండేది కదా. నేను అదే చెప్తాను. ఎప్పుడో జరిగిపోయిందని 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత వచ్చి మాట్లాడితే ఇంపాక్ట్ ఉండదండి. వాళ్ళు ఎప్పుడు అయితే లేవనెత్తారో అప్పుడే ఖండించండి, దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. నిజాలతో ఖండించండి, మీకు నోటికి వచ్చిన నంబర్లతో కాదు. నేను ఇప్పుడున్న సీఎం గారికి కూడా అదే చెప్తున్నాను. మీ నోటికి వచ్చిన నంబర్లు వేయబట్టి మా మీద రుద్దొద్దండి. మీరు నిజంగా వాళ్ళు 500 కోట్లు భవనానికి, మిగతా 180 కోట్లు అన్నిటికీ ఎమ్యూనిటీస్కి వాటికి కానీ ఖర్చు పెట్టి కానీ ఉంటే, ఇన్ఫ్రాక్ కానీ వాటి అక్కడ సంబంధించినవి మీరు మంచి ట్రాన్స్పరెన్సీ తోటి మాకు చెప్పండి. ఎస్, అప్పుడు మేము నమ్ముతాం మిమ్మల్ని. అంతేగాని మీరు ఒక నెంబరు, వీళ్ళు ఒక నెంబరు, మీ ఇష్టం వచ్చినట్టు చెప్తా అంటే మేమేమి ఇక్కడ ఎవరు నమ్మాలండి? మాకు అర్థం కావట్లేదు. ఎవరు నమ్మాలి మేము? ఇప్పుడు యోగా మీద మీరు ఒక నెంబర్ చెప్తారు, వీళ్ళు 330 కోట్లు అది ఒక స్కామ్ అంటారు. ఎవరు నమ్మాలి చెప్పండి? దేన్ని నమ్మాలి? మీరు ఇద్దరు ఆడుకుంటున్నారు జనాలతోటి. ఇది కరెక్ట్ కాదు సార్. ప్రతిపక్షానికైనా ఇప్పుడున్న అధికార పక్షానికైనా మేము చెప్పేది ఒకటే, మీరు ఎవరు యువతలు అధికారాన్ని దుర్వినియోగపరిచి డబ్బు ప్రజాధనాన్ని వేస్ట్ చేసినారనుకుంటే ట్రాన్స్పరెన్సీ తోటి మీరు చెప్పండి మా జనాలకి. ఒక పేపర్ రిలీజ్ చేయండి ఇది కథ అని. లేకపోతే వాళ్ళు చేసినారనుకుంటే యువతలో ఇప్పుడున్న విపక్షాలు మీరు చెప్పండి. అంతేగాని మీ నోటికి వచ్చిన అంకెలు అయితే చెప్పొద్దని నేను దయచేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.